చెల్లుతది. కానీ పిచ్చోడిగా నటించడం అంటే అది ఎంత ఘోరమైన పరిస్థితో మనం అర్థం జేసుకోవాలి. కొండలలో, పర్వతములలో నివసించే పరిస్థితి. ఇల్లు లేవా? వాకిళ్ళు లేదా? అన్నదమ్ములు లేదా? కుటుంబం లేదా? అంటే అందరున్నారు. కానీ అటువంటి దుస్థితి వచ్చి పడింది. అటువంటి దుర్మార్గమైన పరిస్థితి వచ్చి పడింది. ఎవరికి చెప్పాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు, ఎవరికి అడగాలో తెలియదు, ఎక్కడికెళ్ళాలో తెలియదు. ఒక ఒంటరి బతుకు, ఒక అనాథ బ్రతుకులాగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి 200 మంది, 400 మంది, 600 మంది ఆ దేశ ప్రజలందరూ కూడా అతనికి సపోర్ట్ చేసి తనని రాజుగా ఎన్నుకున్నారు. ఇది కదండీ అద్భుతం అంటే. ఇది కదండీ గొప్ప ఆశ్చర్యం అంటే. దాన్ని బట్టే ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నీవే అని